నాన్న నాన్న అందరికీ పెద్ద ఎమోషన్. నాన్న అంటే ఆడపిల్లలు ఎంత ఆ వర్డ్ వినగానే ఏడ్చేస్తారు. మా నాన్న గురించి మా నాన్న ఎక్కడో చిన్న పల్లెటూరులో పుట్టాడు. నలుగురు అక్క చెల్లెలు, ఒక తమ్ముడు. కొన్ని డేస్ అలా పెరుగుతూ ఉంటే ఒక ఏజ్కి వచ్చేసరికి లైక్ 10 years ఓల్డ్ ఉన్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోయాడు. అలానే పెరుగుతూ ఇంకా ఒకతే నానమ్మ కాబట్టి లైక్ ఇది మా నాన్న కదా, అందరికీ తెలియాలి. ఇది మా నాన్న కదా. ఒక చిన్న పల్లెటూరులో నాన్న పుట్టిండు. నాన్నకి నలుగురు అక్క చెల్లెళ్ళు అండ్ ఒక తమ్ముడు. కొన్ని డేస్ తర్వాత వాళ్ళ నాన్న తాగి తాగి చనిపోయాడు. ఇక నాన్ననే అంటే అబ్బాయిగా ఒక కొడుకున్నాడు అని అంటే నాన్న పెద్దోడు కాబట్టి బాబాయ్ చిన్నోడు. సో మా నాన్నమ్మ ఏం చేసింది అని అంటే ఒక షాప్ ఇట్లా జీతం ఉంచుతారు అంటారు కదా, అట్లా జీతం పెట్టేసింది. కొన్ని డేస్ షాపులల్లో, కొన్ని రోజు బర్రెలకి అట్లా ఇట్లా అట్లా ఆయన బాల్యం అయిపోయింది. అట్లా చేసుకుంటూనే ఏడో తరగతి వరకు చదువుకున్నాడు. అక్కల పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఆఫ్టర్ దట్ నాన్న 17 సంవత్సరాలు ఉంటాయి నాన్నకి, అమ్మ 15 సంవత్సరాలు. దే ఆర్ లిటరల్లీ ఇన్మెచ్యూర్డ్ పీపుల్. వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు. నేను చెల్లి 1 yearకి పుట్టేసినాము. వాళ్ళు పెళ్ళి చేసుకొని లైఫ్ ఎట్లా అని నేర్చుకుంటున్నారు. అసలు వన్ థింగ్, ఎంతమందికి ఉంటుంది వాళ్ళ కడుపులో పుట్టిన పిల్లల దగ్గర నేర్చుకోవడం. ఒక్కొక్కసారి ప్రతిదీ మా అమ్మ నాన్నలకి మేమే నేర్పించినాము. అంటే అంత ఇన్మెచ్యూర్డ్గా ఉండడం వల్ల నాన్నకి ఏది కరెక్ట్ ఏది రాంగ్ చాలా మిస్టేక్స్ చేసిండు. ఐఎమ్ షూర్ చెప్తున్నాను, చాలా అంటే చాలా ఫేస్ చేసినాం మేము లైఫ్లో. చాలామంది అడుగుతారు ఎందుకు ఇంత మెచ్యూర్డ్గా ఉన్నావు ఈ ఏజ్లో అనేసి. మేము మా లైఫ్లో మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ ఇంత చిన్న వాళ్ళు పెళ్ళి చేసుకొని లైఫ్ని ఎట్లా లీడ్ చేయాలో తెలియకపోవడం కానీ ఇవన్నీ మెయిన్ రీజన్స్ అని కూడా చెప్పొచ్చు. తర్వాత మెల్లిమెల్లిగా మా నాన్నని మేము చేంజ్ చేసుకున్నాము. ఇంకొకటి చెప్తాను, చాలా మంచివాడు మా నాన్న. కానీ బై బర్త్ ఎవరూ కూడా చెడ్డవాళ్ళు కాదు. వాళ్ళ సిచ్యువేషన్స్, ఆ పరిస్థితులు వాళ్ళని అట్లా చేస్తే చెడ్డగాను మంచిగాను. ఆయన కూడా ఎక్కడ మాకు ఏ లోటు లేకుండా చూసుకున్నాడు. కానీ కొన్ని సిచ్యువేషన్స్ చాలా వరకు లో ఉండే, ఈవెన్ చనిపోవాలి అని అనుకునే వాళ్ళం. బట్ స్టిల్ వీఆర్ స్టేయింగ్, హోపింగ్ ఫర్ బెస్ట్. అట్లానే నేను నా తలని నేనే రాసుకోవాలి, నా తల రాతని నేనే మార్చుకోవాలి అనేది నేను గట్టిగా బిలీవ్ చేస్తాను. అండ్ ఇట్స్ హ్యాపెనింగ్ ఆల్సో. మా నాన్న బెస్ట్ ఫాదరా అని అంటే ఆబ్వియస్లీ బెస్ట్ ఫాదర్ అనే చెప్తాను. బట్ ఆయన చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల ఆయన అట్లా ఉండకపోతే రియల్లీ మేము ఎప్పుడో ఏదో పెళ్ళి చేసేటోళ్ళు అయిపోయేది, లైఫ్ అందరిలానే ఉండేది. ఆయన అలా ఉండడం వల్ల నేను ఇంత మెచ్యూర్డ్గా, నేను నా సిస్టర్ ఇంత మెచ్యూర్డ్గా తయారైనాం. సో ఎవ్రీథింగ్ హ్యాపెనింగ్ ఫర్ రీజన్ అని అనుకోవాలి. లైక్ ఈ యోగా, ఈ కెరియర్ ఇదంతా ఏది ఉండకపోవేమో నా లైఫ్లో. థ్యాంక్ గాడ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్ ఫర్ రీజన్. థ్యాంక్ యూ నాన్న, ఇప్పటి వరకు నువ్వైతే ఏదైతే చేసినావో మాకు లైఫ్లో చాలా స్ట్రగుల్స్ చూసినాము. అట్లానే మేము ఏ రోజు బాధపడ్డాము, ఏడ్చినాము. నేను బాధపడలేదని చెప్పాను. బట్ స్టిల్ వీఆర్ మూవింగ్, హోప్ ఫర్ బెస్ట్. ఓకే, లవ్ యూ డాడీ. అందరిలాగానే కాకుండా నువ్వు చాలా ఫ్రీడమ్ ఇచ్చినావు మాకు. ఆడపిల్లలను అంటే తొందర పెళ్ళి చేసేయాలి, వెళ్ళిపోవాలి అట్లా కాకుండా చాలా అంటే చాలా ఫ్రీడమ్ ఇచ్చిండు మా నాన్న. నన్ను నమ్మిండు, ఫస్ట్ డిజర్వ్ చేసిండు అనమాట నా పాప ఏమైనా చేస్తుంది అనేసి. ఐఎమ్ ప్రూవ్డ్. థ్యాంక్ యూ డాడీ, లవ్ యూ, హ్యాపీ ఫాదర్స్ డే.